అలాగే ఇతరుల క్షేమాన్ని కోరడం ఇతరుల సంకల్పం యొక్క శుద్ధి నిరూపిస్తాయని వేరుగా చెప్పక్కర్లేదు, అంతవరకు చెప్పాము. తేనే సస్య విధీయతాముపచితి, కర్మతో ఈశ్వరుని ఆరాధించుము. చాలా గొప్ప ఉపదేశం. అంటే ఈశ్వరుని ఆరాధించేటప్పుడు పుష్పాలతో, పత్రాలతో, అన్నింటితో ఆరాధిస్తాము. అయితే అలాగే శివుని రూపం అయితే అభిషేకము చేస్తాము. కానీ ఇక్కడ కర్తవ్య కర్మను అనుష్ఠించటము ద్వారా ఈశ్వరుని పూజించాలని భగవత్పాదులు శంకరులు చెప్తున్నారు. అంటే మూర్తి పూజ కంటే విలక్షణమైనది అంటే స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విదంతి మానవుడు తన కర్తవ్య కర్మచే ఈశ్వరుని ఆరాధించి సిద్ధిని పొందవచ్చును. మనకి సిద్ధిని పొందడం అంటే ఈశ్వరుని ఆరాధించటం అంటే పువ్వులతోటి, లేకపోతే పత్రాలతోటి, అభిషేకాలతోటి ఏవో చేసి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించటమే ఈశ్వరుని ఆరాధించటం అని తెలుసు. కానీ అలా కాకుండా స్వకర్మణ తమభ్యంచ అంటే నువ్వు స్వయంగా నువ్వు కర్మ చేయటం అని అంటే కర్తవ్య కర్మ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా అనుష్ఠించటం. కర్తవ్య కర్మను నా కర్తవ్యం ఏంటి? నా కర్తవ్యం ఏంటంటే చాలాసార్లు చెప్పాను, నువ్వు ఏ పాత్ర తీసుకున్నావో దాన్ని కరెక్ట్ గా పోషించటము, నిజాయితీగా పోషించటము, నో ఎక్స్పెక్టేషన్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ కర్మని చేయటము, ఇలా చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకుని మనం ఒక కర్మ చేస్తున్నామనంటే అది ఎందుకు చేస్తున్నాం, దాంట్లో మనం బెనిఫిట్ కోసం చేస్తున్నామా, లాభాపేక్ష ఫలాపేక్ష, లాభాపేక్ష మీన్స్ ఫలాపేక్ష. అలాగే నేను నా డ్యూటీ చేయటం మానేసి ఏవో రకరకాల ఊహలతో నేను కూర్చుంటే అది కర్తవ్య కర్మ కాదు. ఆ ఊహల్లో వాస్తవం లేదు. ఆ ఊహల్లో నేనేదో ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు, ఆ ఎక్స్పెక్టేషన్ లో ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇవన్నీ పెట్టు కూర్చుంటాను మది నిండా. ఆ మదిలో చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి నువ్వు ఈశ్వరారాధన అంటే ఓన్లీ పువ్వులతో పూజ చేయటమే కాదు, నీ కర్తవ్య కర్మని కరెక్ట్ గా పోషించగలిగితే అది కూడా ఈశ్వరారాధనే. కాబట్టి మూర్తి పూజ కంటే ఇది విలక్షణముగా ఉంటుంది. అయితే శంకరులు ఏం చెప్తున్నారనంటే ఆయన ఉపదేశం ఏంటంటే మామూలుగా మూర్తి పూజ చేసేయటమే కాకుండా దాంతో పాటుగా నీ కర్తవ్య కర్మని స్వయంగా ఆచరించమంటున్నారు. గీతలో భగవానుడు కూడా ఏం చెప్పారంటే స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విదంతి మానవుడు తన కర్తవ్య కర్మచే ఆ ఈశ్వరుని ఆరాధించి సిద్ధిని పొందవచ్చును. చాలా మంది తమ డ్యూటీని పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడ అబద్ధం చెప్పకుండా, ఎక్కడ ఒక్క రూపాయి ఆశించకుండా, ఇంట్లో ఫ్యామిలీ నుంచి నో ఎక్స్పెక్టేషన్, వాళ్ళ నుంచే ఏదైనా పని చేసుకుంటూ పోవడం. సో ఇలా చాలా శాంతిగా, చాలా కూల్గా, తమకు కానిదేది తమ నెత్తి మీద పెట్టుకోకుండా ఒక రూల్, మిలిటరీ రూల్ లాగా చాలా ప్రశాంతంగా జీవించగలుగుతారు. వాళ్ళని చూసి మనం వీళ్ళకి ఏం తెలీదు, లేదంటే కనుక వీళ్ళు లోకంతో కలవలేడు అని ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానం ఉంది. ఏ జ్ఞానము? ఈ జీవితాన్ని ఎలా నడపాలో తెలిసిన జ్ఞానం. మనకి ఎలా నడపాలో తెలియదు, దాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియదు. తెలియక మనం గందరగోళం చేసి కూర్చుని అక్కడి నుంచి భయం, బెంగ, బాధతో జీవిస్తాం. కాబట్టి కర్తవ్య కర్మ అన్నప్పుడు ఏవేవో అనుకోకూడదు. చాలా సింపుల్ అండి. మీరు ఏ పాత్రనైతే పోషిస్తున్నారో ఆ పాత్రని నిజాయితీగా పోషించటం. మేము నిజాయితీగానే పోషిస్తున్నామని అనకూడదు. మీకు మీరే చూసుకుంటే ఆ పాత్రలో హ్యాపీనెస్ వస్తుందా, ఆ పాత్రలో బరువు అయిపోయిందా, ఆ పాత్ర దుఃఖం వస్తుందా, ఇది చూస్తే మనం కరెక్ట్ గా నడపట్లేదని అర్థం. మీరు గమనించుకోవాలి.
ఒక తల్లి పాత్ర పోషిస్తున్నారు. ఆ బిడ్డ సవ్యంగా లేకపోతే నా పాత్ర కరెక్ట్ కాదు. నేనేం చేయనండి వాడు అలా పుట్టాడు అని అనకూడదు. వాడెలా పుట్టినా నువ్వు తీర్చిదిద్దే లక్షణం నీకుండాలి. ఒక తల్లి ఎంతో త్యాగం చేస్తే బిడ్డలు పెరుగుతారంట. త్యాగం చేయడం అంటే మీరు అన్నం తినిపించడం, స్నానం చేయించడం, బట్టలేయడం, డబ్బులు దాయడం ఇది మీరు త్యాగం అనుకుంటారు. అలా కాదు. దాన్ని త్యాగం అనరు. మాతృ హృదయం ఉండాలి. విపరీతమైన స్పందన ఉండాలి. సో, వాడు కరెక్ట్‌గా పెరగకపోతే ఆ తప్పు నాది. కాబట్టి నేను చాలా శ్రద్ధగా పెంచాల్సుంటుంది. త్యాగం చేయడం అంటే నేను టీవీ మానేయాలండి. నేను సెల్ ఫోన్ మానేయాలి. అలా త్యాగం చేస్తారా? అరే! చాలా మందికి చెప్పాను ఈ విషయం. ఉన్న ఇంట్లో నీకు టీవీ ఎందుకమ్మా? నువ్వు క్లోజ్ చేసేయండి టాబ్ మాకు కాలక్షేపం ఎలా అవుతుందండి? అని జెప్తారు. వాడొస్తే వాడితో టైం కేటాయించరు. కంప్లీట్ వాడితో టైం కేటాయించి మంచి చెడ్డు మాట్లాడుతూ చూసుకుంటూ ఉండాలి. సో, ఎంతసేపు చదివించేయడం, తిండి పెట్టేయడం, డబ్బులు దాసేయడం. 3 తెలుసు పేరెంట్స్. ఈ 3 దాటిపోరసలింక. ఈ 3తో వాళ్ళ పెంపకం ఎలా ఉంటుందండి? చదివించేయడం అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూలుకి పంపియడం. వాడొచ్చాడంటే మళ్ళీ ఎప్పుడు పోతాడురా బాబు స్కూలుకనేట్టు. సెలవులొచ్చినియంటే అయ్యబాబోయ్! ఎప్పుడు స్కూలు తెరుస్తది? అరే! మరి నువ్వు వాడితో ఏం గలుపుతావమ్మా? నీ ఫ్రెండ్సు, నీ స్నేహాలు, నీ కబుర్లు ఎవరైనా వస్తే ఊరికే గంటల గంటల కబుర్లు ఇవన్నీ తీసేసి వాడిని నువ్వెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పి కబుర్లు చెప్పి వాళ్ళందరూ ఎళ్ళిపోయే వరకు వాడి మొహం చూడడం మానేసి వాళ్ళందరూ ఎళ్ళిపోయాక వాడికింత అన్నం పడేసి నువ్వు పడుకో అను. ఏం చెప్తాను? దీన్ని త్యాగం అంటారా అసల? నా కబుర్లు, నా షికార్లు అన్నీ క్లోజ్ చేసేసి కంప్లీట్ వాళ్ళు పియ్య కింద ఉండగలిగితే మదర్ కరెక్ట్‌గా పనిచేస్తుంది. అదేంటండి మరి నేను జాబ్ చేయాలి కదా! నువ్వు జాబ్ చేయాలి, ఆయన జాబ్ చేయాలి, ఇద్దరు డబ్బులు పట్టుకొచ్చి వాడిని పెద్ద కాన్వెంట్‌లో చదివించాలి. నేనేం చెప్తానండి తనకి? నేనేం చెప్పగలుగుతాను? ఒకరు జాబ్ చేసి, ఒకరు ఇంట్లో చూసుకునే పద్ధతి మన పూర్వీకులు మనకు పెట్టారు. కాదండి పైసలు సంపాదించాలి, ఏం చేయమంటారని చెప్పి మనం ఏవో ఏర్పాటు చేసుకున్నాం. మరి అప్పుడు తప్పనిసరిగా మనం కొంత నష్టపోవాల్సుంటుంది. ఈ డబ్బుతో వాడికి పెద్ద చదువు చదివించగలుగుతావు. కానీ వాడికి ఏం నేర్పగలుగుతావు? నేర్పలేమండి. చాలా కష్టం. ఒకటి వదిలితేనే ఇంకోటొస్తుంది. ఈ ఊరు వదిలేస్తే మీ ఊరు వదిలేస్తే ఇంకో ఊరెళ్లారు. ఆ ఊరు వదిలేస్తే మీ ఊరొచ్చారు. ప్రతీదీ అంతే. మీ తల్లిదండ్రులను వదిలేస్తే భర్త దగ్గరున్నారు. సో, భర్తను వదిలేస్తే అని నేననను. కాస్త టైం అటు మానేసి ఇటు పిల్లల మీద పెడితే బావుంటుంది. సో, ఇలా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇవన్నీ. చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. వాళ్ళు పెద్దయిపోయిన తర్వాత మనల్ని దెప్పుతూ, తిడుతూ నీకేం తెలీదు, నీకేం చేత కాదు అంటున్నాడు అనంటే, నిన్ను వాడు రెస్పెక్ట్ ఇయ్యలేదంటే ఎందుకిస్తాడండి? పిల్లలు చాలా గ్రహించేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో, కర్తవ్య కర్మ అనగానే వండింది వాడి నెత్తి మీద పోసేయడం కాదు. అస్తమాను ఇంతింత ఖరీదైన బట్టలు కొనేసి, వస్తువులు కొనేసి, పొలోమని ఇచ్చి పడేసి, వాళ్ళని ఇంకా ఒక సోమరిపోతుల్లా తయారు చేయటం కాదు. ప్రతి పిన్ను నేర్పించుకోవాల్సుంటుంది పిల్లలకి. ప్రతీదీ మనమే శ్రద్ధగా నేర్పించాలి. మనం చేస్తే గదండీ వాడికి నేర్పడానికి. అమ్మగారు చేత్తో మట్టి ముట్టుకోరు. అమ్మగారు చేత్తో ఏ పని సరిగ్గా చెయ్యరు. ఉట్టినే వంటోటే వండుతారు గ్యాస్ మీద. రెండో పని చెయ్యరింక. అమ్మగారికి క్రియేషనే లేదు. పిల్లలకి క్రియేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ క్రియేషన్ వస్తుంది?
24 గంటలు ఆ గ్యాస్ దగ్గర కూర్చోవడం, వండడం, పెట్టడం, తుడుచుకోవడం, కడుక్కోవడం, మళ్ళీ వండడం, పెట్టడం, మళ్ళీ అంతా అయిపోయింది. లైఫ్ అంతా అలాగే గడిచిపోయింది. లైఫ్ అంతా పొయ్యికి అంకితం అయిపోయింది. మేము కష్టపడలేదంటే బోలెడు కష్టపడ్డారు. దేనికి కష్టపడ్డారు? ఓన్లీ ఉదరం కోసమే కష్టపడ్డారు. ఇంక దేనికి కష్టపడలేదు. ఒక మంచి విషయం వినడం, నేర్చుకోవడం, లేకపోతే ఒక క్రియేషన్ చేయటం, అది మళ్ళీ పిల్లలకి ఇవెలాంటి త్యాగాలేం లేవు. అవేం లేవండి. కాబట్టి కర్తవ్య కర్మని ఎలా చేస్తున్నావు? ఈ అజ్ఞానంతో చేస్తాను. జ్ఞానంతో చేస్తానా ఏంటి? నా కర్తవ్య కర్మని జ్ఞానంతో చేస్తానా? సో, మరి నీ నుంచి వచ్చిన బిడ్డలు ఎలా ఉంటారండి? మీరు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఆ తర్వాత వాడికి కర్తవ్యం నేర్పుదామంటే వాడు నేర్చుకోడు. స్వకర్మణ, నువ్వు స్వయంగా నీ కర్మని తెలుసుకుని ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి మూర్తి పూజల్లో ఈశ్వరుడు మూర్తికి పరిచ్ఛిన్నుడై ఉండగా, ఈ సందర్భంలో ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు. మనం ఆధ్యాత్మిక జీవితాన్ని మూర్తి పూజతో ఆరంభించి సర్వవ్యాపకుడైన ఈశ్వరుని తెలుసుకోవడము కర్తవ్యం. మూర్తి పూజ దగ్గర మొదలుపెట్టి మూర్తి పూజ దగ్గరే ఆగిపోతారు తప్పించి మూర్తి పూజ దగ్గర మొదలుపెట్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరుని తెలుసుకుంటారా ఎవరైనా? అస్సలు తెలుసుకోరు. ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉంటారు. ఇంక రెండో చోటకి వెళ్ళరు. అయిపోయి చెయ్యకపోతే కుదరదండి అన్నట్టుగా ఉంటారు. లేకపోతే మా తల్లిదండ్రులు ఎలాగే చేశారు, మాకు ఇదే నేర్పారు, మేము ఇలాగే చేస్తాం అని చెప్తారు. వాళ్ళు అక్కడితోటే ఆగిపోయారు. వాళ్ళు నేర్చుకోలేదేం, మీకు నేర్పలేదు. సేమ్ మీరు నేర్చుకోరు, మీ పిల్లలకి నేర్పరు. మరి వాళ్ళు ఇంత డెవలప్ అయ్యి డబ్బులు రూపాయలు తీసి అన్ని కొనిపెట్టలేదు. మీరు పొలోమని రూపాయలు ఖర్చు పెట్టి వాడి మొహాన్ని అప్పులు ఇచ్చి అన్ని కొనిపెడతారు. అంతే తేడా, అంతకంటే ఉంది. సో డెవలప్మెంట్ ఏదండి? డెవలప్మెంట్ సౌకర్యాల డెవలప్మెంట్ తప్పించి బుద్ధి వికాసం డెవలప్మెంట్ లేదు. ఇది మనం గుర్తించాలి. నోటితో ఒక్క మంత్రం రాదు. మరి ఏం చేస్తారమ్మా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏం చేశారని నేను అడిగాను అనుకోండి, ఏం చేశారు? అబ్బే టీవీలు చూశారు, కబుర్లు చెప్పుకున్నారు, సెల్ ఫోన్. ఏం చేశారో టైం గుర్తే లేదు. అలా గడిచిపోయింది టైం. మరి ఏ మంత్రము ఏమీ లేకుండా యాంత్రికంగా జీవితాన్ని గడిపాం. మనకంటే మన బిడ్డలే బెటరు. మీరు ఫీజులు కట్టి తోసిపడేస్తుంటే వాడు ఇన్ని పుస్తకాలు చదివి కనీసం ఏదో ఎంతో పిసర్ నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాడు. అది భౌతిక నాలెడ్జ్ అయినా సైన్స్ అయినా సరే. మనం అది లేదు, బుక్కుని బట్టి 10థ్ ఇంటర్మీడియట్ డిగ్రీయో చేసి అక్కడ పడేస్తాం అంతే. దాన్ని మళ్ళీ పుస్తకాలు దులిపే పని లేదు, అందులో ఒక్క ముక్క నాలెడ్జ్ లేదు. ఆ సర్టిఫికెట్లు ఏమవుతాయి? ఆ సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్తో ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఉద్యోగం లేకపోతే అవన్నీ పెట్టలోకి పోతాయి అంతే. తప్పించి ఆ నాలెడ్జ్ని ఉపయోగించి మనం ఎదగడం, మన వెనక జనరేషన్ని ఎదిగేటట్టు చెయ్యటం ఏమీ లేదు. కాబట్టి కర్తవ్య కర్మ ఒకసారైనా అనుకోవాలి కదండి, నా కర్తవ్యం ఏంటి నన్ను ఎప్పుడైనా అనుకున్నామా? అబ్బే నా కర్తవ్యం ఏంటి అని నేను ఏ రోజు ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. సో చెప్పాను చాలాసార్లు, ప్రథమ కర్తవ్యం ఈశ్వరుణ్ణి చేరుకోవడం అనంటే విడుదల, మోక్షం. రెండవ కర్తవ్యము శరీర పోషణ, శరీర ఆరోగ్యము, శారీరక మానసిక ఆరోగ్యము. ఎందుకు? ఈ రెండు ఉంటే ప్రథమ కర్తవ్యంలో కరెక్ట్గా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇది మనం ఒక క్లారిటీ తెలియాలి. క్లారిటీ లేని జీవితం ఎందుకండి? కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అంటే
మూర్తి పూజతో మొదలుపెట్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరుని స్వకర్మానుష్ఠానం ద్వారా ఆచరించటము అనే ఉన్నత స్థితికి మనము చేరుకోవలసి ఉంటుంది. మూర్తి పూజను గురించి స్వామి వివేకానంద మాట్లాడుతూ యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం, ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదమై ఈ స్థావర జంగమాత్మకమైన జగద్రూపం మన ముందు విరాజిల్లుతున్నాడు. సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపముగా ప్రకాశిస్తున్నాడు. అహమాత్మా గూఢాకేశ సర్వభూతాశయ స్థితి అని గీతాచార్యుడు ఎందుకు చెప్తున్నాడు? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. అభిన్న నిమిత్తోపాదానమై స్థావర జంగమాత్మకమైన జగద్రూపంగా మన ముందు ఈశ్వరుడు విరాజిల్లు. ఎదురుపడి ప్రతి దాంట్లో ప్రవృత్తి రూపంగా, అలాగే పంచభూతాల రూపముగా మనకి ఎదురు పడుతూ ఉన్నాడు ఈశ్వరుడు. గుర్తిస్తాం మనం. ఇదివరకే చాలాసార్లు చెప్పాను. గాలి, నీరు, వాతావరణం అన్నింటితోటి ఈశ్వరుడు ముడిపడి ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు? సర్వవ్యాపకుడై. ఇంకా ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఆత్మరూపముగా ప్రకాశిస్తున్నాడు. అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశయ స్థితి అని గీతాచార్యుడు చెప్తున్నాడు. అఖండ పరబ్రహ్మ చైతన్యమైన నేను స్వధర్మానుష్ఠానం ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. నాలో ఉండే ఆ చైతన్యంతో, ఆ జ్ఞానంతో, ఆ ప్రజ్ఞతో మళ్ళీ నాలోనే ఉన్న ఈశ్వరుడు కానీ సర్వవ్యాపకముడమైన జగత్తునంతా స్థావర జంగరముగా ఆక్రమించిన భగవానుణ్ణి నేను గుర్తించగలగాలి. ప్రతి క్షణం అనుక్షణం ఎరుకతో ఎలర్ట్ గా నేను ఈశ్వరుని గుర్తించటము ప్రాక్టీస్ చేయాలి. అంటే కుమారునిగా, తల్లిదండ్రులుగా, ఉద్యోగిగా, ప్రభుత్వముగా, మానవుడిగా, సాటి ప్రాణులుగా, భర్తగా, భార్యగా, అన్నింటి సందర్భాల్లో అన్నింటిలోనూ స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు అనుష్ఠించగలిగితే అది కర్మయోగము అన్నది. మళ్ళీ చెప్తాను. తల్లిదండ్రులుగా, కొడుకుగా, కూతురుగా, ఉద్యోగిగా, లేకపోతే ప్రభుత్వముగా, లేకపోతే సాటి మానవుడిగా, సాటి ప్రాణిగా, భర్తగా, భార్యగా, అన్ని ప్రాణుల్లోనూ అన్ని సందర్భాల్లో స్వధర్మానుష్ఠానంగా ఈశ్వరార్పణ బుద్ధితో నీ కర్మని నువ్వు అనుష్ఠించగలిగితే అదే కర్మయోగం. ఇంట్లో పని చేస్తారండి, తిట్టుకుంటూ తిమ్ముకుంటూ చేస్తారు. లేకపోతే ఇంట్లో పనిచేసేటప్పుడు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు. ఏదో సర్దేసి ఏదో చేసేసి మొత్తం మీద అడ్జస్టబుల్ జీవితం గడుపుతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో ప్రతి రూపంలో, మానవ రూపంలోనూ ఈశ్వరుడే ఉన్నాడు. కానీ నేను అలా చూడగలుగుతున్నానా వాళ్ళని? పాత్రని బట్టి నాకు ఆ మనిషి నచ్చట్లేదు. అమ్మగా వస్తే చాలా సంతోషం. ఈశ్వరుడు అమ్మగా వచ్చాడు అనుకోండి, దైవాన్ని చూడవచ్చు అమ్మలో. ఈశ్వరుడు అత్తగారి రూపంలో వచ్చాడు అనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. అదేంటండి అత్తగారి రూపంలో వస్తాడా? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు కానీ. శత్రువు రూపంలో వచ్చాడు. అబ్బే అలా రాకూడదు ఈశ్వరుడు. ఇగో నేను ప్రేమించే వ్యక్తి దగ్గర అయితే మాలాంటి గురువుల రూపంలోనూ రావాలి, ఇంకే రూపంలోనూ రాకూడదు. అలా ఉంటుందండి. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు అంటుంటే మరి అంతే. నాకు ఇలాగే ఇష్టమైంది. అలా వస్తేనే ఒప్పుకుంటాను, లేకపోతే ఇంకోలా వస్తే ఒప్పుకోను. అసలు కుదరదు అసలు. అంటే నేను ఎక్కడున్నాను చెప్పండి?
ఇష్టాయిష్టాల మధ్య నలిగిపోతున్నా. భగవంతుడే ఆ రూపంలో తిరిగొచ్చిన ఒప్పుకోను అస్సలు. తిరిగి వెనక్కి గెంటేయగలుగుతాను. కాబట్టి దీన్ని అంటే నా ఇష్టమైనట్టు, నాకు అనుగుణంగా భగవంతుడుండాలి. దీన్ని రంగనాథానంద స్వామి కన్వీనియంట్ భక్తి అన్నారు. అంటే నాకు ఎలా కావాలో అలాగే ఈశ్వరుడుండాలి. ఇంకోలా ఉండకూడదు. నాకు సాయిబాబా ఇష్టం అనుకోండి. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే బాబా రూపంలోనే ప్రత్యక్షం అవ్వాలి. నేను నామాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ముద్రలేయించుకుని, లేతే మంత్రం తీసుకుని, ఆ నామాన్నే జపిస్తున్నాననుకోండి. మేము వైష్ణవులు అని ఒక ముద్ర ఏయించుకున్నాం గదా! ఇప్పుడు భగవంతుడు మళ్ళీ శివుడు రూపంలో వస్తే కర్రొచ్చుకొని గెంటేస్తారు. కైవల్యోపాసన వెంకటేశ్వర స్వామిని పూజిస్తేనే కైవల్యం వస్తుంది. శివుని పూజిస్తే రాదు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మగా శివుడున్నాడు. అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామి ఏం బాగున్నాడండి. కాబట్టి అభిషేకం, రుద్రాభిషేకం, ఆ అభిషేకం, ఈ అభిషేకం చేసి అలా భగవంతుడి ప్రత్యక్షం అయితేనే బాగుంటాడు. ఇదేంట్రా బాబు నాకు ఇలా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అయ్యాడని బెంగ ఉంటుంది మళ్ళీ. సో ఇవన్నీ కన్వీనియంట్ భక్తులే అంటారు. ఎందుకని? ఏకత్వం లేదు, అనేకత్వం ఉంది లోపల. ఇంకా నాకు నచ్చిన రూపంతోటే నామరూపాలు గట్టిగా పట్టేసుకున్నాను. ఇప్పుడు స్వధర్మము ఎక్కడుంది? ఈశ్వరార్పణ బుద్ధి ఎక్కడుంది? అలా ఉండి నేను కర్మ చెయ్యగలగాలి. అది కర్మయోగం అన్నారు. లేదంటే కర్మయే అంటారు. కాబట్టి కర్మయోగం అంటే కేవల కర్మ కాదు, ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్తవ్య కర్మని కర్మయోగం. ఇది నా కర్తవ్యం. ఏది నా కర్తవ్యం? మా ఇద్దరు పిల్లల్ని, మా ఆయన్ని, మా ఇల్లు చూసుకోవడం నా కర్తవ్యం. రోడ్డు మీద నేను నడుస్తుంటే ఆ రోడ్డు మీద అక్కడ చెత్త ఉందనుకోండి, నేను తీసి నా సంచిలో వేసేసుకోగలగాలి. ఇది కూడా నా కర్తవ్యం. భలే చెప్పారండి. అక్కడ 500 నోటు ఉంటే తీసి సంచిలో పెట్టుకుంటాను గాని చెత్తను తీసి సంచిలో పెట్టుకుంటానా? అక్కడ ఎక్కడో అన్యాయం జరుగుతుంది. అప్పుడు నేను వెంటనే నాకు చేతనైన సహాయం చేయగలగాలి. అది కూడా నా కర్తవ్యం. నేనేదో జ్ఞానం తెలుసుకున్నాను, అది నలుగురికి పంచాలి. ఇది కూడా నా కర్తవ్యం. ఈ నోరు ఇలా చెప్పింది కానీ ఒక్కళ్ళ పంచరండి. అంటే అలవాటైపోయింది. ప్రతిదీ నేనే తీసేయడం, నేనే తినేయడం, నా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని మళ్ళీ మళ్ళీ తినేయడం, నా బీరువాలో దాచేసుకుని మళ్ళీ మళ్ళీ కట్టేసుకోవడం, మళ్ళీ మళ్ళీ పెట్టేసుకోవడం, అన్నీ అలా అలవాటైపోయినాయి. ఇప్పుడు ఈ జ్ఞానం కూడా నేను ఒక్కదాన్నే చేసేసుకోను. చాలా సీక్రెట్‌గా వినేయాలి. చాలా నీ హృదయం విశాలం అవ్వకుండా ఈశ్వరుడు అక్కడ తిష్ట వేయడని ఎన్నిసార్లు చెప్పినా భగవంతుడు పర్వాలేదండి, ఇన్ని పువ్వులు పెట్టేసి, ఇన్ని పళ్ళు పెట్టేసి, ఆ పళ్ళు మళ్ళీ నేనే తినేస్తాను కాబట్టి ఆ పువ్వులంటే ఏదో తీసి మొక్కల్లో పడేస్తాను గాని అలా నేను ఆరాధిస్తాను తప్పించి దీన్ని కర్మే అన్నారు. కర్మయోగం. నేను ఏది పొందుతున్నానో అది నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా మదిలో మెదలాలి. సో ఇది అలా నేను ఏది ఎవరికి పెట్టకుండా నేను తినలేని పరిస్థితిలో ఉండాలి. ఏది ఎవరికి పంచకుండా నేను అనుభవించలేను. అలాంటి స్థితి నీకొస్తే కొద్దిగా ఆ హృదయ స్పందన ఉందని అర్థం. సో కర్తవ్యము. ఏది నీ కర్తవ్యం అంటే అన్నీ నా కర్తవ్యమే. తెల్లారి లేస్తే నాకు ఎదురుపడిందంతా నా కర్తవ్యం. అంటే నువ్వు అసల ఈ సర్కిల్ నుంచి కొంచెం బయటకొస్తే కానీ ఏమి ఎదురుపడుతుందండి నీకు? నేను నా ఇంట్లో కూర్చొని భూమిలాగా నా మనస్సంతా గిర 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 నలుగురు మనుషులు లేతే 4 వస్తువుల మీద తిరుగుతుంది అంటే నువ్వింక నీ నుంచి ఎక్కడి నుంచి బయటకొచ్చావు?
ఎక్కడ విశాలమైంది? అవ్వదు. ఎక్కడున్నావో అక్కడే ఉంటాం. పిల్లలు రౌండ్ రౌండ్ ఆట ఆడుకుంటారు. వాళ్ళు పడిపోతావన్నా సరే రౌండ్ రౌండ్ తిరిగి టప్‌మని కింద పడిపోయాక అప్పుడు తెలుస్తుంది వాడు ఇంక దూరం కూడా వెళ్ళడు. అక్కడక్కడే తిరుగుతాడు. మనం అలాగే ఎదిగిపోయాం. ఇంక దూరం వెళ్ళం. ఈ రౌండ్ రౌండ్ శరీరంతో తిరిగాడు. ఇప్పుడు మనం బుద్ధితో తిరుగుతాం. ఇంతే తేడా. ఇంక దేవుడు కూడా అంతే. దేవుడు కూడా మా ఇంట్లో మా గూట్లోనే ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్ళడు. నేనేమన్నా పూజ చేస్తే అక్కడే పూజ చేస్తా. ఇంక మళ్ళీ కదలను. టోటల్‌గా తమో భక్తి అంటారు. తమస్సుచే భక్తి. తత్వం ఎలా ఉంటుందంటే నీ దగ్గరికి వచ్చేస్తుందండి. తత్వం చెప్పేవాడు ఎవడండి? అంత గట్స్ ఉండాలి తత్వం చెప్పాలంటే. పోనీ వినేవాళ్ళెవరు? వినడానికి గట్స్ ఉండాలి. అసలు ఆచరించేవాడు ఉండడు. చాలా రేరు. ఒకవేళ ఆచరిస్తే వాడు సాధకుడి కింద లెక్క. ఆచరించకపోతే పుట్టి వినేసి వదిలేవాడి కింద లెక్క. సో మన దగ్గరికి రాకూడదండి. ఏదైనా నా చుట్టూ మార్పు చెందాలి తప్పించి నేను మారను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. పైగా భగవంతుణ్ణి నా జేబులో పెట్టేసుకోవాలి. ఎందుకని ఆల్రెడీ కన్వీనియంట్ భక్తి ఒకటి ఉంది కదా! అందుకని ఆయన అర్జెంట్‌గా అన్నీ ఉన్నాయి. నాకు లేనిది లేదండి. ఇల్లుంది, కారుంది, పిల్లలున్నారు, బంగారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇంటి నిండా వస్తువులున్నాయి. ఒంటి నిండా రోగాలున్నాయి. ఇంకా లేనిదల్లా ఎవరండి? భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన్ని కూడా పట్టేసుకొని నా జేబులో ఏసేసుకుంటే హమ్మయ్య! లైఫ్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇది మనుషుల కోరిక. అందుకే కదండీ అంగుళం కదలకుండా భక్తి చేయాలనుకుంటారు. అంగుళం కాదు చేతిలోంచి రూపాయి దానం విదల్చరు. సో హృదయం నుంచి చిన్న స్పందన కదలదు. తీసుకున్న దాన్ని ఇతరులకు ఇయ్యరు. భగవంతుడు మాత్రం మన ఒళ్ళో కూర్చోవాలి. ఇది స్వధర్మము కాదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని కర్తవ్య కర్మకే కర్మయోగం అని పేరు కాబట్టి వ్యక్తిని ఈశ్వరుని వద్దకు కర్మయోగం మాత్రమే చేరుస్తుంది కాబట్టి ఆ కర్మయోగాన్ని చెయ్యడానికి ప్రయత్నం చేయాలి. అలా కర్మయోగంతో కూడుకున్న జీవితాన్ని కర్తవ్య కర్మం అని చెప్పారు. అలాంటి జీవితాన్ని తేనే స్వస్య విధీయతానుచితి అంటే నీ విధేయము అంటే నీ కర్తవ్యం ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ జ్ఞానముతో నా కర్తవ్యాన్ని లేకపోతే నా కర్మని నా కర్తవ్యాన్ని తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా కర్మయోగంలోకి మార్చుకోవడమే నీ లక్ష్యము. ఓకే, ఇవి 8 ఉపకరణాల్లో 3వ ఉపకరణం చెప్పాను. దేనికి దానికి విడగొట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా పట్టుకోగలగాలి. ఓకే, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతాముపచితిః కామ్యై మతిస్తజ్జతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం.